వెల్కమ్ టు రవికిరణాలు టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సర్వాయి పాపన్న విగ్రహ స్థాపనలో సీఎం రేవంత్ శంకుస్థాపన. అమరవీరుల స్తూపం పక్కన పాపన్న విగ్రహం నిర్మాణం ప్రారంభం. తెలంగాణ వీరుడికి సీఎం రేవంత్ ఘన నివాళి. రామంతాపూర్ ప్రమాదంలో గాయపడిన వారిని పరామర్శించిన మంత్రి. క్షతగాత్రుల ఆరోగ్యంపై వైద్యులతో సమీక్ష చేసిన శ్రీధర్ బాబు. రామంతాపూర్ బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ. తాడిపత్రిలా తేల్చుకుందామంటూ కేతిరెడ్డికి జేసీ సవాల్. పోలీసులు లా అండ్ ఆర్డర్ కాపాడుకున్నారని సమర్థించిన జేసీ. కేతిరెడ్డి ఆరోపణలో ఆధారం లేవని ఫైర్ చేసిన జేసీ ప్రభాకర్. అమరావతి మునిగిపోతుందన్న విష ప్రచారంపై ఉమా తీవ్ర విమర్శలు. స్త్రీశక్తి పథకాలతో జగన్ అసహనం మొదలైందని ఉమా వ్యాఖ్యలు. అమరావతిపై అసత్య ప్రచారం చేస్తే ప్రజలు క్షమించారని హెచ్చరిక. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే హైదరాబాద్ లో సర్దార్ సర్వాయి పాపన్న 375వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా సీఎం రేవంత్ సెక్రటేరియట్ ఎదుట ఉన్న ప్రాంగణంలో సర్వాయి పాపన్న విగ్రహ స్థాపనకు శంకుస్థాపన చేశారు. అమరవీరుల స్తూపం పక్కన ఈ విగ్రహం నిర్మాణం జరగనుంది. కార్యక్రమానికి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, బీసీ సంఘ నాయకులు పాల్గొన్నారు. సర్దార్ పాపన్న త్యాగాలను స్మరించుకోవడం తెలంగాణ ప్రజలకు గర్వకారణమని సీఎం అన్నారు. పాపన్న విగ్రహం ఏర్పాటుతో భవిష్యత్ తరాలకు స్ఫూర్తి లభిస్తుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. రామంతాపూర్ లో కృష్ణాష్టమి వేడుకల సందర్భంగా జరిగిన దుర్ఘటనపై రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు విచారం వ్యక్తం చేశారు. గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గాయపడిన వారిని ప్రత్యక్షంగా పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులతో మాట్లాడి తగిన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ దుర్ఘటనలో గాయపడిన కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. క్షతగాత్రులకు ఆర్థిక సహాయం, అవసరమైన వైద్య సదుపాయాలు అందించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ముందస్తు భద్రతా చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు. ప్రజల ప్రాణ రక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు. విషాద ఘటన జరిగింది నిన్న రామంతపూర్ గోకుల్ నగర్లో. నిన్న శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంలో భక్తులు, అక్కడ ఉన్న యువమిత్రులు గోకుల్ నగర్ పరిసరాల ప్రాంతాలకు సంబంధించి శోభయాత్ర నిర్వహిస్తూ ఉన్న సందర్భంలో ఈ దుర్ఘటన జరగడం చాలా బాధాకరం, దురదృష్టకరం. సంఘటనకు సంబంధించి మరి కలెక్టర్ గారు, అక్కడ ఉన్న అధికారులు ప్రాథమిక సమాచారం మేరకు 5గురు చనిపోవటం, మరో 3 వివిధ హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నారు. ఆ 3 కూడా స్థిరంగా ఉన్నారని కలెక్టర్ గారు, అదేవిధంగా డిఎంఏ గారు కూడా రావటం జరిగింది. మేము సూపర్వైజ్ చేస్తూ ఉన్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి రవికిరణాలు టీవీ.